లేని విధంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు, రైతులు ఇబ్బంది పడద్దు, రైతులకు ఎక్కడ కూడా నష్టం కావద్దని చెప్పి ఆనాడు మరి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ సెంటర్లు తీసుకొచ్చారు, సింగిల్ విండో సెంటర్లు తీసుకొచ్చారు. ఆ సెంటర్ల ద్వారా రైతులకు ఎక్కడ కూడా నష్టం కావద్దని చెప్పి ఆనాడు ప్యాడీ కొనుగోలు సెంటర్లలో ప్యాడీ చేస్తే ఆనాడు గింజ కటింగ్ లేకుండా ఆనాడు రైతుల దగ్గర నుండి వడ్లు తీసుకొని మనం మిల్లులలో పంపిస్తే రైతులకు 24 గంటల నుండి 48 గంటల డబ్బులు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రైతుల వడ్ల కటింగ్ పెట్టించి 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు 20 కిలోలు రైతుల వడ్ల కటింగ్ పెట్టి రైతులను ముంచిన చరిత్ర ఆ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఇవాళ వడ్ల కటింగ్ లేకుండా పారదర్శకంగా ఇటు బోనస్ అటు కటింగ్ లేకుండా రైతులకు ఇవాళ అన్ని విధాలుగా సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓర్చుకోలేక మీకు ఎక్కడ చూడలేక కన్నుండి చూడలేక చెవులుండి వినలేక ఇవాళ అనేక రకాలుగా ఒక్క అబద్ధాన్ని ఒక్క నిజాన్ని 100 అబద్ధాలు చెప్పి 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 దాన్ని అబద్ధం అని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీ గ్రామాలలో మీ నియోజకవర్గాలలో ఎంత రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు మొన్న ఇదే వేదిక నుండి మీ అందరికీ మైకులు చెప్పడం జరిగింది. అయినా కూడా మీకు ఇంకా కూడా మరి అది నిజమే అనిపిస్తుంది. అంటే మీరు అట్లా అబద్ధాలకు సత్య దూరాలకు చెప్పడం కోసం మీరు ఇవాళ అలవాటు అయ్యారు. అదే కాకుండా ఇవాళ ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ మరి విద్యుత్ శాఖ కూడా మా ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ వచ్చింది కరెంటు వేయింది అని చెప్పి అటువంటి ప్రయత్నం చేశారు మీరు. కానీ అది ఎక్కడ మీ మాటలు ఎవ్వరు కూడా రైతులు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఎవ్వరు కూడా నమ్మే అటువంటి పరిస్థితులలో రైతాంగం లేరు. మీరు గత ఉద్యమ సమయంలో ఏదైతే అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి అప్పుడు ప్రయత్నం చేసిందో అదే ప్రయత్నం నేడు కూడా చేస్తూ ఉన్నారు. అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్పి సత్యదూరమైనటువంటి మాటలు చెప్పి ఒక్క నిజాన్ని చెప్పి 100 సార్లు చెప్పి మాట్లాడిందే మాట్లాడి చెప్పిందే చెప్పి అబద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగానికి రైతులకు ఉచిత విద్యుత్తును తీసుకొచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు ఉచిత కరెంటు పెట్టంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్కీమ్. అది మీకు సంబంధించిన స్కీమ్ కాదు. అది మా స్కీమ్ను మీరు కాపీ కొట్టి మేమేదో ఉచితం ఇస్తామంటే మీకన్నా ముందే ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నప్పుడు 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లేకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి దేశంలోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని మీరు కాపీ కొట్టి మేమేదో చేసామంటే ఇక్కడ నమ్మడానికి రైతులు లేరు. అదేవిధంగా ఇవాళ రైతుల ఉచిత విద్యుత్తులు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 11,500 కోట్ల రూపాయలను ఇవాళ ప్రభుత్వం మరి రైతుల కోసం ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే పేదలకు సంబంధించి మరి ఆనాడు మీరు గ్రామాలలో ఒక్క బుగ్గ ఒక్క ఫ్యాన్ ఉంటే 300-350 కరెంటు బిల్లు, 2 ఫ్యాన్లు ఒక బుగ్గ ఒక ట్యూబ్ లైట్ ఉంటే 400-450 కరెంటు బిల్లు. మరి అటువంటి దాన్ని ఇలా 600-700 కరెంటు బిల్లు. మరి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఏసీడీ ఛార్జీలు అని చెప్పి 2,000, 3,000, 5,000 జబర్దస్త్గా మీరు ఇంటింటికి వసూలు చేశారు. కట్టకపోతే సర్వీస్ రైలు కట్ చేశారు. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ దళితుల మీద కేసు కాలే, దళితుల ఇళ్ళ సర్వీస్ రైలు కట్ చేయాలి, దళితులను జైళ్ళలో పెట్టలే. మీ ప్రభుత్వం 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఇళ్ళ మీద దాడులు చేశారు. దళితుల ఇళ్ళ సర్వీస్ రైలు కట్ చేశారు. ఇళ్ళ ఎస్సీ కాలనీలు 4 రోజులు 5 రోజులు వారం రోజులు చీకట్లో ఉంచారు బకాయిలు కడతలేరని.
కరెంటు బిల్లులు కడతలేరని చెప్పి అటువంటి వాళ్ళ కష్టాన్ని చూసి, పేదల కష్టాన్ని చూసి, పేదల ఇబ్బందులను చూసి ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి మరి మాట ఇచ్చి ఇలా ఫ్రీ కరెంట్ ఇస్తే ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు ఇవాళ ఫ్రీ కరెంట్ పోతా ఉంది, ఇస్తా ఉంది ప్రభుత్వం. దాంతోపాటు మీరు ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వసూలు చేసినటువంటి డిపాజిట్ ఏసీడీ ఛార్జీలు ఉన్నాయో అవి కూడా ఇవాళ మరి మాఫీ చేయడం జరిగింది. 500 యూనిట్ల లోపు మరి ఏసీడీ ఛార్జీలను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. అంటే దాంతోనే ఇటు పేద వర్గాలకు కానీ మరి ఉన్నత వర్గాలకు కొంతవరకు కూడా ఇలా ఈ ప్రభుత్వం చేయూతనిచ్చినటువంటి మరి అవకాశం ఇవాళ ఏర్పడ్డది. మరి ఇన్ని పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి మీరు ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్య కూడా మరి ఇవాళ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది. మరి వీటితో పాటు మరి పౌర సరఫరా సంబంధించి మరి ఏదైతే ఆనాడు గత 10 ఏళ్ళు మీరు రేషన్ కార్డు ఇవ్వకుండా ఏ ఊళ్ళో కూడా ఏ గ్రామంలో కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా పేదలకు మరి 10 ఏళ్ల కింద అల్లా అబద్ధాల ఆడుట్లా మీ పార్టీ పుట్టకే అబద్ధాలనే పుట్టింది. అబద్ధాల ఆడుట్లా మిమ్మల్ని మించినోడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఎవరు లేరు. ఇక్కడ అబద్ధాల ఆటలు ఎవరు లేరు. మొదలు మీరు అబద్ధాలు అనేది అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. అది మీకు పెటెంట్ హక్కు, అది మీకు వచ్చినంత ఇంకెవరికి రాదు ఈ రాష్ట్రంలో. అది ఎవరిని అడిగినా ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి అడిగినా ప్రజలు చెప్తారు అబద్ధం ఎంత బ్రహ్మాండంగా, ఎంత మంచిగా, ఎంత అరటి పండు తోలు ఒడిచినా చెప్పినట్టు మరి తోడు కావలసినట్టు చెప్పే శక్తి ఉన్నారు మీరు. అదేవిధంగా అధ్యక్ష నేను మాట్లాడినాక ఇవ్వండి, అభ్యంతరం లేదు. గత 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా అధ్యక్ష గత 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించకుండా మరి రాక్షస పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ గ్రామాన ప్రతి గ్రామంలో ఇవాళ ప్రజాపాలన కార్యక్రమం పెట్టి సార్ హౌస్ రికార్డు సెటిలైట్ చేసే ప్రయత్నమే గౌరవ సభ్యులు విజయరమణారావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని వారు చెప్పారు. అధ్యక్ష నేను ఓన్లీ వారికి తెలియక చెప్పలేదు అనుకుంటున్నాను, తెలిసి తప్పు చెప్పిందని నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డుల కింద 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. అధ్యక్ష ఒక్కటి కూడా ఇవ్వలేదని వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పమంటే ఇయర్ వైజ్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి, నేను అందులోకి పోవట్లేదు. అధ్యక్ష ఒక్క పాయింట్, ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేదు, పట్టించుకోలేదు అన్నారు. అధ్యక్ష ఇది పూర్తిగా సత్యదూరమైంది. మహబూబ్ నగర్ జిల్లాలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల దగ్గరకు వెళ్ళి ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేసి 4,000 కోట్ల రూపాయలు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో తేవడం జరిగింది. 3వ పాయింట్ వారు చెప్పింది సుందిల్లా అన్నారం కూడా ఉంచాలనా కూల్చాలనా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పాలన్నారు. నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కౌన్సిల్లో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సుందిల్లా అన్నారం